మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ క్రొత్త సంవత్సరంలో ఎలా ఉన్నారు? మీరు తీసుకున్న న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పాటించగలుగుతున్నారా? మనలో కొంతమంది కొన్ని పరిస్థితుల్లో ఫెయిల్ అయినా సరే పర్వాలేదు. వి కెన్ డిపెండ్ ఆన్ జీసస్. యేసయ్య మనకు సహాయం చేస్తారు. ఆయన నేరములు ఎంచే దేవుడు కాదు. ఎవరైతే కష్టంలో ఉన్నారో, కష్టపడుతున్నారో వారికి సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్న మన యేసయ్య. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న మనము చూడబోతున్నాము. ఆ ప్రశ్న ఏంటంటే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నారా? నన్ను అందరూ విడిచిపెట్టారు, ఇక వేస్ట్ అని విడిచిపెట్టేశారు. కానీ దేవుని ప్రేమ నాకు కూడానా? యామ్ ఐ స్టిల్ ఇంక్లూడెడ్ ఇన్ గాడ్స్ లవ్? చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ సమయమందు మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నాయన మీ ప్రేమను గూర్చి, మీ ప్రణాళికలను గూర్చి మేము ధ్యానిస్తున్న ఈ సమయాన్ని మా జీవితంలో ప్రత్యేకపరచుకోమని, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మీ ప్రేమను ఎవరమైతే అనుమానిస్తున్నామో వారికి బలంగా మీ ప్రేమను గూర్చి, మీ ప్రణాళికలను గూర్చి సూటిగా మాట్లాడమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఐ యామ్ అన్లవబుల్. ఎవరు ప్రేమను పొందటానికి నాకు అర్హత లేదని కొన్నిసార్లు కొంతమంది యవనస్తులు, కొంతమంది పెద్దవారు కూడా ఇలాంటి ఆలోచన కలగవచ్చు. కానీ దేవుని ప్రేమ నిన్ను కూడా, నన్ను కూడా అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. మొట్టమొదటిగా ప్రాముఖ్యమైన వాక్యము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను సువార్త 3:16. ఈ చక్కటి వాక్యము, అవును, మన హిందూ సహోదరులు, మన ముస్లిం సహోదరులు, మన బుద్ధిస్ట్ సహోదరులు వారు కూడా వాడటం నేను విన్నాను. గాడ్స్ లవ్ ఇంక్లూడ్స్ ఎవ్రీవన్. దేవుని యొక్క వాక్యాన్ని తెరవలసిందిగా నేను కోరుచున్నాను. 33వ కీర్తన 5వ వచనంలో ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. దేవుని గురించి నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. ఆయన కృప నీకు కూడా, లోకమంతా. అలాగే 145వ కీర్తన 9వ వచనంలో యెహోవా అందరికీ ఉపకారి. అవును ప్రియులారా, యెహోవా అందరికీ ఉపకారి. హిస్ గుడ్నెస్ ఫర్ ఆల్. ఈరోజు నేను నా జీవితంలో చాలా తప్పులు చేశాను, చాలా చెడు కార్యాలు చేశాను, దేవునికి ఎన్నో వాగ్దానాలు చేశాను, కానీ దూరం అయిపోయాను, ఒక వేషధారిగా జీవించాను. దేవుడు నన్ను క్షమిస్తారా? ఆయన మాట్లాడుతున్నారు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. అవును, ఫర్ ఆల్. మత్తయి సువార్త 5:45 వచనంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు. యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు మత్తయి సువార్త 5:45 వచనంలో ఆయన సూర్యుణ్ణి ఏం చేస్తున్నారంటండి? మత్తయి 5:45 ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుణ్ణి ఉదయింపచేసి
నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఆయనకు పక్షపాతము లేదు. అందుకే ఈ పరిశుద్ధ గ్రంథము దేవుడు ప్రేమాస్వరూపి, ఆయన ప్రేమకు నిలయమని మనకు తెలుస్తుంది. ఈ రోజున మనం అనవచ్చు, హీఈస్ అ లవింగ్ పర్సన్, షీఈస్ అ లవింగ్ పర్సన్. చాలా ప్రేమతో నిండిన వ్యక్తి ఆమె, చాలా ప్రేమతో నిండిన వ్యక్తి ఆయనని మనం అంటాం. మానవ ప్రేమ ఓన్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ దేవుని ప్రేమ. గమనిస్తున్నారా ప్రియ స్నేహితులారా? దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనంలో దేవుడు మనలందరినీ ప్రేమించడం మాత్రమే కాదు, మనందరి జీవితాలని ఆయన ఎలా కాపాడుతున్నారో దానియేలు మనకు వివరిస్తున్నాడు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనంలో ఒకసారి సందర్భం చూస్తే, ఇక్కడ బెల్షాజర్ రాజు, బబులోను పరిపాలన చేస్తున్న బెల్షాజర్ రాజు ఆ రాత్రి విందు చేస్తున్నాడు, త్రాగేస్తున్నాడు. జ్ఞాపకం ఉన్నదా? దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఆ గోడ మీద రాత గుర్తొచ్చిందా? ఎవరూ చెప్పలేకపోయారు. ఆ మాటలు అరమేయకు భాషలో రాయబడి ఉన్నవి. ఆ భాష బబులోని అందరూ చదవగలరు. వెరీ సింపుల్. ఆ మాటలు ఎవరు చెప్పలేకపోతున్నారు. అర్థం చెప్పలేకపోతుంటే దానియేలును పిలిపించారు. దానియేలును ఎందుకు పిలిపించారు? ప్రైమరీ పర్పస్ ఏంటంటే, దానియేలు ఆ మాటలకి, గోడ మీద ఆ చెయ్యి వచ్చి రాసిన ఆ మాటలకి అర్థం చెప్పని పిలిపించారు. కానీ దానియేలు అర్థం చెప్పకముందు ఒక ప్రాముఖ్యమైన విషయము బెల్షాజర్కి చెప్తున్నాడు. మన భాషలో బెల్షాజర్ అనే రాజుకు దానియేలు క్లాస్ తీసుకుంటున్నాడని మనం చెప్పొచ్చు. అవును, ఏమంటున్నాడో ఒకసారి చూద్దామండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనంలో ఆఖరి భాగము, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమునున్నవో ఆయనను నీవు గనపరచలేదు. నీ ప్రాణము నీ సకల మార్గము ఎవరి వశమునున్నదంటండి? దేవుని వశము. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. అవును, ఆయన భక్తులను, ఆయన ప్రేమించే వారిని మాత్రమే కాదు, ఆయన ద్వేషించే వారిని కూడా దేవుడు ప్రేమించే దేవుడు. ప్రియ స్నేహితులరా, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా అపోస్తల కార్యములు గ్రంథాన్ని రాసిన డాక్టర్ లూక్ గారు రాశారండి అపోస్తల కార్యాలని. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 25-26 వచనాల్లో దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనాను కొదువున్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును అనుగ్రహించే దేవుడు. కేవలం క్రైస్తవులకే కాదు, కేవలము హిందువులకే కాదు, ముస్లింలకే కాదు, నాస్తికులకే కాదు, అందరికీ జీవాన్ని. హీ ఈజ్ ద లైఫ్ గివర్. గమనిస్తున్నారా ప్రియ స్నేహితులారా? ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమో మనం గుర్తించవచ్చు. 2వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనంలో ఆయన ప్రేమను గురించి, ఆయన అందరినీ ప్రేమించడం మాత్రమే కాదు, ఆయన యొక్క ఉద్దేశము ఏంటి? కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఏంటో తెలుసండి, దేవుడు అందరినీ ప్రేమించడం మాత్రమే కాదు, అందరినీ రక్షించుకోవాలని ఆయన ఆశ. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, యు ఆర్ పార్ట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు. నీవు ఆయన ప్రేమకు స్పందిస్తే
నేను రక్షించుకోవాలని ఆశపడుతున్నారు. అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారంటే ఆయన మనల్ని బలవంతం చేయరు. అవును ప్రియ సహోదరుడా సహోదరి, హీ విల్ నాట్ ఫోర్స్ అస్. అందుకే దేవుని ప్రేమను మనము అంగీకరించే అవకాశం ఉంది, ఆయన ప్రేమను తిరస్కరించే అవకాశం కూడా ఉన్నది. మనకు ఒక ప్రశ్న కలగవచ్చు. ఎవరైతే దేవుని ప్రేమను అంగీకరిస్తారో వారిని దేవుడు మరింతగా ప్రేమిస్తారు. కరెక్టే. కానీ ఎవరైతే దేవుని ప్రేమను రిజెక్ట్ చేస్తారో, తిరస్కరిస్తారో వారి ఎడల ఆయన ప్రేమ ఏంటి? హీ స్టిల్ లవ్స్ దెమ్. అవును, దేవుని ప్రేమను ఎవరైతే తిరస్కరిస్తారో వారిని ఇంకా ఆయన ప్రేమిస్తారు. అదండి ప్రేమ అంటే. దేవుడు ప్రేమ స్వరూపి. గమనిస్తున్నారా ప్రియ స్నేహితులారా? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. నాతో పాటు ఆలోచించమని నేను కోరుచున్నాను. మన ప్రాణము, కొంతమంది 100 సంవత్సరాలు బతుకుతారు, కొంతమంది 90 లేక 80, కొంతమంది 30లోనో 40లోనో కూడా మరణిస్తారు. మనకేమన్నా దేవుడు ఒక బ్యాటరీ పెట్టారా? మన మొబైల్ ఫోన్స్ ఛార్జ్ చేసుకున్నప్పుడు మన స్మార్ట్ ఫోన్స్ అయితే ఒక రోజు కంటే ఎక్కువ రావు. మామూలు ఆ కీప్యాడ్ ఫోన్స్ అయితే 2 రోజులు 3 రోజులు కూడా వస్తాయి ఆ బ్యాటరీని బట్టి. మరి మనకి దేవుడు ఏమన్నా ఈ ప్రాణాన్ని ఒక బ్యాటరీ లాగా పెట్టి ఈయన 70 సంవత్సరాలు జీవించాలి, ఈమె 80 సంవత్సరాలు జీవించాలి అని ఏమైనా బ్యాటరీ పెట్టారా? కాదు. మరి ఎలాగా? ప్రతి క్షణము ప్రాణాన్ని మనం పొందుతున్నాం. రైల్వే ట్రాక్స్ ఒకసారి చూడండి. ఆ రైల్వే ట్రాక్ పైన ఆ ఎలక్ట్రిక్ లైన్ వెళ్తుంది. ఆ ట్రైన్ ఇంజిన్కి ఉన్న అది పైకి కనెక్ట్ అయితే ప్రతి క్షణము ఎలక్ట్రిసిటీ, ఆ పవర్ దానికి పాస్ అవుతుంది, ట్రైన్ ముందుకి వెళ్తుంది. గమనిస్తున్నారా? ప్రతి క్షణము కనెక్ట్ అయి ఉండాలి. అదే పద్ధతిలో ఏంటో తెలుసండి, ప్రతి క్షణము మనము దేవుని యొద్ద నుండి ప్రాణాన్ని పొందుతున్నాము. ఈ లైఫ్ సప్లై ప్రతి క్షణము, ఈ ఇన్విజిబుల్ లైఫ్ సప్లై మనం పొందుతున్నాం ప్రతి క్షణము. అవును, బాగానే ఉంది. మానవులమైన మనము ఎప్పుడైతే ఈ లైఫ్ సప్లై కట్ అయిపోతుందో మనం మరణిస్తున్నాం. ఆ వ్యక్తి మరణించాడు, ఆ వ్యక్తి మరణించింది అని మనం అంటున్నాం. ఈ లైఫ్ సప్లై సరే, ఈ లైఫ్ సప్లై దేవదూతల సంగతి అండి. దేవదూతలు కూడా ప్రతి క్షణము కూడా దేవుని యొద్ద నుండి ఈ లైఫ్ సప్లై పొందుతున్నారు. ఎందుకంటే ఆయన జీవాధిపతి, లైఫ్ గివర్. కాబట్టి ఆ సప్లై ప్రతి క్షణము వారు పొందుతున్నారు. సరే, పరలోకములో దేవుణ్ణి ప్రేమించే దూతలు లైఫ్ సప్లై పొందుతున్నారు. దూతల్లో ఇంకొక గ్రూప్ ఉంది, దుష్ట దూతలు. సాతానుడు వాడికి నాయకుడు. మరి వారికి జీవము ఎక్కడి నుండి వస్తుంది? సాతానుడు దేవుని మీద తిరుగుబాటు చేశాడే, వాడికి ప్రాణము, ఆ లైఫ్ సప్లై ఎక్కడి నుండి? సేమ్ సోర్స్. గమనిస్తున్నారా ప్రియులరా? దేవుని యొక్క ప్రేమను సాతానుడితో పాటున్న ఆ దూతలు దేవుని ప్రేమను తిరస్కరించారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఇక ప్రజలను దేవుని నుండి దూరంగా చేయడానికి మోసాలు, శోధనలు ఇలాంటివన్నీ చేస్తుంటే దేవునికి వ్యతిరేకంగా పనిచేసే ఈ సాతానుడు వాడి దూతలకు కూడా లైఫ్ సప్లై ఎక్కడి నుండి? ఓన్లీ ఫ్రమ్ ద లైఫ్ గివర్. ఒక సప్లై ఆయన యొద్ద నుండే వారు పొందుతున్నారు. ఏంటో తెలుసా ప్రియులరా? మనము దేవుని ప్రేమను అంగీకరించినా, దేవుని ప్రేమను అంగీకరించకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. అలాగని
అలాగని దేవుణ్ణి ప్రేమించినా ఒకటే, ప్రేమించకపోయినా ఒకటే కాదు ప్రియులరా. ఏంటో తెలుసా? దేవుని ప్రేమించే వారికి ఫ్యూచర్ ఉన్నది. దేవుని ప్రేమించే వారి పట్ల దేవుడు ఆయన ప్రణాళికలను నెరవేర్చుకుంటూ ఉంటారు. ఆయన వాగ్దానాలు నెరవేరుస్తూ ఉంటారు. ఎవరైతే దేవుని ప్రేమకు స్పందించరో వారికి ఒక టైం వస్తుంది, వారికి అంతము కలుగుతుంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో ఇక్కడ యోహాను, ప్రకటన రాసిన యోహాను ఈ సత్యాన్ని మనకు రాస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో ఈ విషయాన్ని మీరు చూడవలసిందిగా నేను కోరుచున్నాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము ఇప్పుడు మనము 12వ వచనము చదువుతామండి. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగివచ్చినాడని చెప్పిన. అపవాదికి తెలుసు, సాతానుడికి తెలుసు తనకు సమయము కొంచెమే. అందుకే ఆగ్రహము తెచ్చుకొని గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచూ ఉన్నాడు. అవును, దేవుని ప్రేమను తిరస్కరించిన వారికి, రిజెక్ట్ చేసిన వారికి సమయము కొంచెమే, భవిష్యత్తు లేదు. ఎవరైతే దేవుని ప్రేమను అంగీకరిస్తున్నారో వారికైతే ఇక ఫ్యూచర్ అబండెంట్, సమృద్ధి అయిన జీవము. ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటండి? వాట్ ఈజ్ యువర్ టేక్ అవే ఫ్రమ్ దిస్ మెసేజ్? ఏంటంటే దేవుని బిడ్డలు దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనొచ్చు, దేవుని మార్గంలో నడిచే దేవుని బిడ్డలు దేవుని ప్రేమను స్పందిస్తారు, దేవుని ప్రేమను ప్రతిబింబ చేస్తారు. అవును ప్రియులరా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక అన్నయ్యగా, ఒక అక్కగా, లేక తమ్ముడుగా, ఒక చెల్లిగా, ఒక స్నేహితునిగా, ఒక స్నేహితురాలుగా మన ప్రేమ కూడా మస్ట్ రిఫ్లెక్ట్ గాడ్స్ లవ్. అవును, మన ప్రభువు సెలవిచ్చారు, మీరు ప్రేమించు వారిని ప్రేమిస్తే మీకు ఫలం ఏంటి? మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే, మిమ్మల్ని గౌరవించే వారిని మాత్రమే మీరు గౌరవిస్తే అందులో పెద్ద గొప్పతనం ఏంటి? మీ శత్రువులను కూడా ప్రేమించాలి. గమనిస్తున్నారా ప్రియ స్నేహితులారా? అవునండి, అలాంటి ప్రేమ, ఇది ఒక హై స్టాండర్డ్ అయిన ప్రేమను దేవుడు మనకు చూపిస్తున్నారు. ప్రియ స్నేహితులారా, బైబిల్లో ప్రత్యేకంగా క్రొత్త నిబంధనలో గ్రీకు భాషలో ఈ ప్రేమకు తెలుగులో ప్రేమ అని ఒకటే వస్తుంది, కానీ గ్రీకు భాషలో 3 పదాలు ఉన్నాయి. అందులో మనం 2 చూద్దాం. ఒకటిది ఏంటో తెలుసండి? ఫిలేయో. గ్రీక్ భాషలో ఫిలేయో అనే ఈ మాటకు అర్థం ఏంటో తెలుసండి? ప్రేమించటము, ప్రేమించటము. మరలా అట్టి ప్రేమ ఆశిస్తుంది, తిరిగి మరలా ఆ ప్రేమకు స్పందన కలుగుతుందని ఆ ప్రేమ ఆశిస్తుంది. కానీ ఇంకొక పదం ఉంది గ్రీకు భాషలో ప్రేమకు వాడే పదం ఏంటో తెలుసండి? ఇంకొక పదము అగాపెో అనే ఈ పదము ఇదేంటో తెలుసండి? ఈ ప్రేమ ప్రేమిస్తుంది, కానీ ఏమి తిరిగి ఆశించదు, ఏది కూడా ఆశించదు. కీప్స్ ఆన్ లవింగ్, ఇంక ఏది కూడా ఆశించదు. యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల్లో
ఒక చిన్నవాడైన శిష్యుడి పేరు యోహాను. అవునండి, పేతురు, మత్తయి వీళ్ళందరూ కొంచెం పెద్ద వయసులోనే యేసయ్యను వెంబడించారు. కానీ చిన్నవాడు, ఒక 18 సంవత్సరాల వయసు ఉండొచ్చు, యేసయ్యను వెంబడించడం మొదలుపెట్టాడు. ఆ శిష్యుడికి ఏం పేరు వచ్చిందో తెలుసండి? యేసు ప్రేమించిన శిష్యుడు, జాన్ ద బిలవెడ్. యేసు ప్రేమించిన శిష్యుడనే పేరు వచ్చింది. యేసు ప్రేమిస్తున్నాడు ఆ యోహాన్ని. కానీ యోహాను యేసయ్య ప్రేమకు అర్హుడా? ఏమాత్రం కాదు. యేసయ్య ప్రేమకు మానవులమైన మనమెవ్వరం కూడా అర్హులము కాదు. అయినప్పటికీ, ఇన్స్పైట్ ఆఫ్, అన్డిజర్వింగ్ అయినప్పటికీ యేసయ్య ప్రేమించే శిష్యుడిగా ఆ పేరు పొందాడు. యాక్చువల్గా యోహాను యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, ఈ యోహాను తన అన్నయ్య అయిన యాకోబు, వీరిద్దరికీ ఏం పేరుందండి? ఉరుము పుత్రులు, సన్స్ ఆఫ్ థండర్. అంటే వారికి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. అవును, కోపం కంట్రోల్ చేసుకోలేకపోయారు. ఒకసారి యేసయ్య శిష్యులతో ఒక ప్రాంతానికి, సమరయ ఆ ప్రాంతంలో ఒక టౌన్కి వెళ్తే వారు యేసయ్యను అంగీకరించలేదని ఏమన్నది తెలుసా? ప్రార్థించి వారి మీద అగ్ని కురిపించేద్దామా అని అడుగుతారు. అవును, ఉరుము పుత్రులు, సన్స్ ఆఫ్ థండర్. అలాంటి వారిని కూడా యేసయ్య ప్రేమించారు. అంత మాత్రమే కాదు, ఈ ఇద్దరు అన్నదమ్ములు వారి అమ్మకు చెప్పారు వెళ్ళి. ఏమని? అమ్మా, నువ్వు వచ్చి యేసయ్యను రిక్వెస్ట్ చేయి. ఏమని రిక్వెస్ట్ చేయాలి? యేసయ్యా, నీవు నీ రాజ్యాన్ని స్థాపించుకున్నప్పుడు, నువ్వు త్వరలో ఈ రోమా రాజ్యాన్ని పడగొడతావు కదా, అప్పుడు నా ఒక కొడుకుని నీ కుడివైపున, ఇంకొక కొడుకున ఎడమవైపున పెట్టుకో యేసయ్యా అని బ్రతిమాలటాకు వచ్చింది. దేవుని ప్రేమకున్న కొన్ని లక్షణాలు ఒక క్విక్గా మనం చూద్దామండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంకు రమ్మని నేను కోరుచున్నాను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనములమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. భక్తిహీనుల కొరకు, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తగ్గించవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకా పాపులమై ఉండగానే, ఆయన ప్రేమను మనం గుర్తించకముందే ఆయన ఆల్రెడీ హీ మేడ్ ద సాక్రిఫైస్. అంటే ఆయనదు సాటి లేని ప్రేమ, మ్యాచ్లెస్ లవ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19 నుండి 21 వరకు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకొనుటకు తన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. ఆ ప్రేమను గ్రహించడానికి, హద్దులు లేని ఆ ప్రేమను, ఎలాంటి ప్రేమ? మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించి వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన ప్రేమకు హద్దులు లేవు. ఆయన ప్రేమ యొక్క హైట్ కానీ, డెప్త్ కానీ, విడ్త్ కానీ మనం పెట్టలేము. సాటి లేని ప్రేమ, హద్దులు లేని ప్రేమ. లూకా సువార్త 23వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ పైన ఆయన ప్రేమను మనం చూడొచ్చు. లూకా 23వ అధ్యాయము 34వ వచనంలో ఆయన ప్రార్థన ఏమంటున్నారు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఆయనది సాటి లేని ప్రేమ,
హద్దులేని ప్రేమ. శత్రువులను, ఆయన దూషించేవారిని, తిరస్కరించేవారిని, ఆయన మీద ఉమ్మేసే వారి మీద కూడా ఆయన ప్రార్థిస్తున్నారు. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు. లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనములో, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. కుమారుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తండ్రిని ప్రేమను అపార్థం చేసుకొని వెళ్ళిపోయాడు. వాడి కోసం ప్రతిరోజు ఆ తండ్రి చూశాడు. ఏంటో తెలుసా? చివరి వరకు ఎదురు చూచే ప్రేమ. అవునండి. చివరిగా ఇర్మియా 31వ అధ్యాయము 3వ వచనంలో దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసండి. ఇర్మియా 31:3, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను. ప్రేమ కోసం నువ్వు ఆశపడుతున్నావా? నీ జీవితంలో ప్రేమ కొదువైపోయిందా? శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని యేసయ్య మాట్లాడుతున్నారు. ఇట్టి ప్రేమకు నువ్వు స్పందించు ప్రియ సహోదరుడా, సహోదరి. ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసువా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసువా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపినాన్ దీవించినావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసువా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసువా. పాపాల సాంద్రమందున పయనించును వీళ్ళలో, పాచనమ్మన సుమర్షి పెరిచుడి చేసవయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసువా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసువా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మాతో మాట్లాడినందుకు నీకు స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, ఏ రీతి నీ రుణం తీర్చుకోగలవు నాయనా? మమ్మల్ని అంగీకరించమని, మీ ప్రేమను మా హృదయంలో పెట్టి ప్రభువా, మేము కూడా నీ వలె ప్రేమించినట్లు మా జీవితాలను మార్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.